అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. సంఘంలో స్త్రీల పాత్ర ఏంటి? ఇది తరచుగా చర్చకు దారితీసే విషయం, కొన్నిసార్లు వివాదాస్పదం కూడా. అయితే మన అభిప్రాయాలు పక్కనబెట్టి అసలు బైబిల్ ఏం చెబుతోందో సూటిగా లోతుగా చూద్దాం. అవును, సంఘంలో స్త్రీ స్థానమేంటి? ఈ ప్రశ్న చాలా కాలంగా ఉంది కదా. చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని వాక్యాలను వాటి సందర్భం నుంచి తీసేసి వాటి చుట్టూ వాదనలు నిర్మిస్తారు. దానివల్ల స్త్రీల పాత్రను పరిమితం చెయ్యాలనే ఆలోచనలు వస్తాయి. కానీ ఈరోజు మనం అలా చేయబోవట్లేదు. మనం లేఖనాలను మొత్తంగా పరిశీలించి దేవుని అసలు ఉద్దేశమేంటో స్పష్టంగా తెలుసుకుందాం. సరే, దీన్ని మనం ఒక పద్ధతి ప్రకారం చూద్దాం. ముందుగా అసలు దేవుని డిజైన్ ఏంటి? ఆ తర్వాత క్రీస్తులో సమానత్వం ఎలా ఉంటుంది? బైబిల్లో స్త్రీ నాయకత్వం గురించి ఏముంది? అలాగే తరచుగా తప్పుగా అర్థం చేసుకునే కొన్ని కష్టమైన వాక్యాలను కూడా చూసి చివరగా మనం ఏం చేయాలో చర్చిద్దాం. రైట్, మనం మొదలు పెట్టాల్సింది మొదట్లోనే, అంటే ఆదికాండంలో. ఎందుకంటే స్త్రీ పురుషుల గురించి దేవుని అసలు ప్లాన్ ఏంటో అక్కడే మనకు తెలుస్తుంది. ఇదే మనకు ఫౌండేషన్. చూడండి, బైబిల్ మొదటి పేజీలోనే ఏదుంది. స్త్రీ పురుషుడు ఇద్దరూ దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. దీని అర్థం కేవలం ఇద్దరూ సమానం అని మాత్రమే కాదు, వాళ్లకి సమానమైన ఆత్మీయ సామర్థ్యముంది, సమానమైన బాధ్యత ఉంది, భూమిని ఏలడానికి సమానమైన అధికారముంది. మొదట్లోనే దేవుని దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేదే లేదు. సరే, ఇక్కడొక చాలా ముఖ్యమైన పదముంది. చాలాసార్లు మనం సహాయకురాలు అనే మాట వినగానే ఏదో అసిస్టెంట్లాగా, తక్కువ స్థాయి అని అనుకుంటాం. కాని అది తప్పు. అసలు హీబ్రూలో వాడిన పదం ఈజర్ కెనెగిడో. దాని అసలు అర్థమేంటో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. ఇదే అసలైన పాయింట్. ఈ ఈజర్ అనే పదం బైబిల్లో దేవుని గురించి కూడా వాడారు. ఇజ్రాయేలుకు సహాయకుడుగా దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇదే పదం వాడారు. ఆలోచించండి, దేవుడే మనకు ఈజర్ అంటే సహాయకుడైనప్పుడు ఆ పదం ఒక స్త్రీకి వాడితే అది బలహీనతని ఎలా సూచిస్తుంది? అస్సలు కాదు. ఇది బలాన్ని సూచిస్తుంది. ఒక అధీన పాత్రను కాదు, ఒక పవర్ఫుల్, ఎంతో అవసరమైన భాగస్వామి అని అర్థం. ఓకే, సృష్టిలోనే సమానత్వం అనే పునాది ఉంది. మరి క్రీస్తు వచ్చాకేమైంది? కొత్త నిబంధన ఈ సమానత్వాన్ని మరింత స్పష్టం చేసి దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. అదేంటో చూద్దాం. వావ్! ఈ వాక్యం చూడండి. ఇది ఆ రోజుల్లో ఒక విప్లవం లాంటిది. పౌలు ఎంత స్పష్టంగా చెబుతున్నాడంటే, క్రీస్తులో మీరొక్కటే, మీలో స్త్రీ అని పురుషుడని తేడానే లేదు. అంటే మన ఆత్మీయ జీవితంలో, దేవుని పిలుపులో, సంఘసేవలో మన జెండర్ అనేది ఒక అడ్డంకి కానే కాదు. ఫుల్ స్టాప్. ఇది చాలా ముఖ్యం. కొత్త నిబంధనలో పరిచర్య అనేది లింగం మీద కాదు, ఆత్మీయ వరాల మీద ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్మ తన ఇష్టమొచ్చినట్టు కుమారులకు కుమార్తెలకు ఇద్దరికీ వరాలిస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, పరిశుద్ధాత్మ ఒక స్త్రీకి బోధించే వరాన్నిగాని నాయకత్వ వరాన్నిగాని ఇస్తే, వద్దు నువ్వు వాడకూడదు అని చెప్పడానికి సంఘానికి అధికారమెక్కడిది? ఇదంతా కేవలం థియరీ మాత్రమే కాదు. బైబిల్ మొత్తం చూస్తే దేవుడు ఆచరణలో కూడా స్త్రీలను ఎంత గొప్పగా నాయకత్వ పాత్రల్లో వాడుకున్నాడో మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కొన్ని చూద్దాం. పాత నిబంధనలో చూడండి, దెబోరా ఒక న్యాయాధిపతిగా, ప్రవక్తగా ఒక దేశం మొత్తాన్నే నడిపించింది. హుల్దా రాజుగారే స్వయంగా దేవుని వాక్యం కోసం ఆమె దగ్గరకు వెళ్లారు. మరి మిర్యాము సంగతి మనకు తెలిసిందే. వీళ్ళేదో అరుదైన ఉదాహరణలు కాదు. దేవుడు తన పని కోసం స్త్రీలను దేశాన్ని నడిపించేంత ఉన్నత స్థానంలో కూడా నిలబెడతాడని చెప్పడానికి వీరే సాక్ష్యం. కొత్త నిబంధనలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఫేబే ఒక పరిచారకురాలు పౌలామను ఎంతగానో గౌరవించాడు. యూనియా అపోస్తలులలో ప్రసిద్ధికెక్కినది అని పౌలు మెచ్చుకున్నాడు. ఇక ప్రిస్కిల్లా అయితే అపోల్లోలాంటి గొప్ప ప్రసంగికుడికే దేవుని వాక్యాన్ని మరింత సరిగ్గా వివరించి చెప్పింది. గమనించండి, వీళ్లు కేవలం సైడ్ క్యారెక్టర్లు కాదు, సంఘ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాయకులు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన బైబిల్ సాక్ష్యమంతా చాలా పాజిటివ్గా ఉంది కదా. మరి అలాంటప్పుడు ఈ వాదనలు ఎందుకొస్తాయి? ఎందుకంటే కొన్ని వాక్యాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం ఆ కష్టమైన వాక్యాల దగ్గరికే వెళ్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కాంటెక్స్ట్ అంటే సందర్భం
చాలా ముఖ్యం. సరే, ఈ వాక్యం సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి, దీని చాలాసార్లు వాడుతుంటారు. కాని ఇక్కడే ఒక సమస్య ఉంది. ఇదే పౌలు కేవలం 3 అధ్యాయాల ముందు స్త్రీలు సంఘంలో ప్రవచించవచ్చని చెప్పాడు. మరి పౌలు తన మాటను తానే మార్చుకున్నాడా? లేదు. మనం 14వ అధ్యాయం మొత్తం చదివితే అది ఆరాధనలో డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఆర్డర్ ఉండాలని చెప్పడం గురించి. నిజానికి అదే అధ్యాయంలో మగవాళ్లకు కూడా మౌనంగా ఉండండి అని చెప్పిన సందర్భాలున్నాయి. సో ఇక్కడ పాయింట్ స్త్రీలను నోరు మూయించడం కాదు, ఆరాధనను ఒక పద్ధతి ప్రకారం జరిపించడం. ఇక 1 తిమోతిలోని ఈ వాక్యం సంగతి చూద్దాం. పౌలు తిమోతికి ఈ ఉత్తరం ఎందుకు రాశాడంటే, ఎఫెసో సంఘంలో ఒక పెద్ద సమస్యుంది. అక్కడ కొంతమంది తప్పుడు బోధలు చేస్తున్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది స్త్రీలు కూడా వాటిని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి పౌలు చెప్పిన మాట ఆ ప్రత్యేకమైన సమస్యను అడ్రస్ చేయడానికిచ్చిన ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్. అంతేగాని ఇది అన్ని కాలాలకి, అన్ని సంఘాలకి వర్తించే ఒక యూనివర్సల్ రూల్ కాదు. ఇంకొక కామన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అవ్వ వల్లే పాపమొచ్చింది కాబట్టి స్త్రీలు నమ్మదగిన వాళ్ళు కాదు, వాళ్ళు లీడర్స్ అవ్వకూడదు. మనమిది చాలాసార్లు వినే ఉంటాం. కాని బైబిల్ ఏం చెప్తోంది? పౌలు రోమాపత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, పాపం లోకంలోకి ప్రవేశించింది ఒక్క మనుషుని ద్వారా, ఆదాము ద్వారా అని. బాధ్యత ఆదాము మీదే వేశాడు. అంతేకాదు, పాపం చేసినవాళ్లు ఇద్దరు, విమోచన అవసరమైన వాళ్ళు ఇద్దరు. కాబట్టి పతనాన్ని కారణంగా చూపి స్త్రీలను తక్కువ చేయడం బైబిల్ ప్రకారం సరైనది కాదు. అయితే ఇదంతా అర్థం చేసుకున్నాక ఇప్పుడు మనమేం చేయాలి? మన సంఘాలకు దీనర్థమేంటి? బైబిల్ కేవలం ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని చెప్పదు. అది ఒక శక్తివంతమైన పాజిటివ్ విజన్ను మన ముందుంచుతుంది. అదేంతో చూద్దాం. చూడండి, బైబిల్ ప్రకారం పరిచర్యకు ఆధారం జెండర్ కాదు. మొదటది ఆత్మీయ వరం. దేవుడు ఎవరికి వరమిస్తే వాళ్లు సేవ చేయాలి. రెండవది వారి ఫలాలు, వారి జీవితం ఎలా ఉంది. మూడవది వారి క్యారెక్టర్, నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలు వాళ్లలో ఉన్నాయా. నాలుగవది వాళ్ల లక్ష్యం సంఘాన్ని కట్టడమేనా. ఇవి మనం చూడాల్సినవి, అంతేకాని వాళ్లు స్త్రీలా పురుషులా అని కాదు. కాబట్టి సంఘాలుగా మనం ఏం చెయ్యాలి? 1. మన పద్ధతులను మొత్తం బైబిల్ వెలుగులో పరిశీలించుకోవాలి, కేవలం కొన్ని వాక్యాల ఆధారంగా కాదు. 2. బైబిల్ చెప్పని అనవసరమైన కట్టుబాట్లను, భారాలను స్త్రీల మీద మోపకూడదు. 3. వరం ఉన్న ప్రతి ఒక్కరిని, వాళ్లు స్త్రీ అయినా పురుషుడైనా, ప్రోత్సహించాలి. 4. అందరూ దేవుని ముందు జవాబుదారీతనంతో సేవ చేసేలా చూడాలి. చివరగా పౌలులాగే మనం కూడా సువార్త పనిలో ఉన్న మన సహోదరులను గౌరవించాలి. చివరగా ఒక్క మాట, ఇదేదో ఫెమినిజం గురించో లేక లోక సంబంధమైన అజెండా గురించో కాదు. ఇది పరిశుద్ధాత్మ శక్తి గురించి. పరిశుద్ధాత్మ ఒక స్త్రీకి ఒక వరాన్నిచ్చి పరిచర్యకు పిలిచినప్పుడు దేవుడు శక్తివంతం చేసిన దాన్ని వద్దు అని ఆపడానికి సంఘానికి అధికారం లేదు. మన పని దేవుని పనిని అడ్డుకోవడం కాదు. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరిని, స్త్రీలను పురుషులను, ఆ పనిలో భాగస్వాములను చేయడమే.